హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి నేను ఇన్స్టా పాట్ యూస్ చేస్తున్నాను. సింగిల్ పాట్లో వేసేయచ్చు. ఇంకా కర్రీ సపరేట్గా దీనికి ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు, 1 ఆలుగడ్డ, 2 క్యారెట్లు, ఒక హాఫ్ ఆనియను, 4-5 పచ్చిమిర్చి, ఒక బౌల్ నిండా గ్రీన్ పీస్ ఇక్కడ నేను ఫ్రోజన్వి తీసుకున్నాను. ఇప్పుడు ఇన్స్టా పాట్లో సాటే మోడ్లో పెట్టుకొని స్టార్ట్ నొక్కాలి. స్టార్ట్ బటన్ నొక్కిన తర్వాత నేను బటర్ యూస్ చేస్తున్నాను. 1 క్యూబ్ బటర్ వేసుకోవాలి. యాక్చువల్లీ అది మాడలేదు, జస్ట్ బటర్లో గోదావరి బయటకు వచ్చింది. ఇది కాగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆలుగడ్డ, క్యారెట్ వేసి కొంచెం సేపు తర్వాత గ్రీన్ పీస్ వేసుకొని కొంచెం ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం టమాటా వేద్దాం. ఎందుకంటే టమాటా పులుపుకి టమాటా వేస్తే ఇవి ముక్కలు సరిగ్గా వేగవు, ఉడకవు. అందుకని కొంచెం ఇవి ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో టమాటా ముక్కలు వేసుకుందాము. టమాటా ముక్కలు వేసి కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ పింక్ హిమాలయన్ సాల్ట్ యూస్ చేస్తున్నాను నేను. మీరు సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసి కలిపిన తర్వాత ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత మొత్తం మెత్తగా ఉడకనవసరం లేదు. ఇప్పుడు మనం ఒక గంట పాటు నానబెట్టుకున్న 1 కప్పు బియ్యంకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యంని ఇప్పుడు ఈ వేగించిన ముక్కలు ఉంటాయి కదా, ఇవి ఒక 30-40% వేగితే చాలు. ఎలాగో మళ్ళీ రైస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి కొంచెం ఫ్లేవర్ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యము, పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలిపిన తర్వాత అది ఆ ఫ్లేవర్ అంతా దీనికి వచ్చిన తర్వాత అప్పుడు మనం నీళ్లు పోసుకుందాము. మీరు కావాలంటే దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర, ధనియాల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ వెజిటేబుల్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి నేను 1కి 1.5 కన్నా తక్కువే వేస్తున్నాను. ఇప్పుడు బియ్యము, పప్పు కలిపి 1.5 ఉంటుంది కదా, సో 1.5 అంటే నేను దీనికి 2.5 కప్స్ వాటర్ వేసాను. కరెక్ట్గా 2 వేయకుండా. ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోవచ్చు. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. అన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇన్స్టా పాట్ మూత పెట్టేసి దీనిని ప్రెషర్ కుక్లో ఇప్పుడు సాటే మోడ్లో ఉంది కదా, సాటే మోడ్ క్యాన్సిల్ చేసి ప్రెషర్ కుక్లో పెట్టి ప్రెషర్ కుక్లో ఒక 4 మినిట్స్ 3-4 మినిట్స్ పెట్టచ్చు. నేను 3 మినిట్స్ పెడుతున్నాను. 3 మినిట్స్ పెట్టి స్టార్ట్ చేయాలి. తర్వాత ఉడికిన తర్వాత 5-6 మినిట్స్ ఉంటే చాలు. కీప్ వామ్లో ఉన్న తర్వాత అప్పుడు మనం ప్రెషర్ తీసేయాలి. లేదంటే అన్నం బాగా మెత్తగా అయిపోతుంది. ప్రెషర్ తీసేసి ఇలా వెజిటేబుల్స్ అన్నీ పైకి వచ్చేస్తాయి కదా, సో మనం అన్నంని, వెజ్జెస్ని మంచిగా కలుపుకొని అప్పుడు సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, వేడివేడిగా కలర్ఫుల్గా వెజిటేబుల్ కిచిడి రెడీ.